హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ప్రెగ్నెంట్ పేషెంట్స్కి నెలలు పెరిగే కొద్దీ కూడా వాళ్ళు ఎక్కువగా ఫుడ్ తీసుకోలేకపోతారు. ఎక్కువ తీసుకుంటే గుండెల మీద బరువుగా ఉన్నట్లు, బ్రెత్లెస్నెస్గా ఫీల్ అవుతున్నట్లు, హెవీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. వీరు స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. స్మాల్ మీల్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేటట్లు, ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉండేటట్లు తీసుకుంటూ నట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. నట్స్ అంటే మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి కదా, అవి కూడా మంచిదనేసి ఎక్కువగా తినకుండా వాళ్ళ యొక్క అరచేతిలో ఎంతైతే పడతాయో అంతవరకు మాత్రమే వాళ్ళు దాన్ని 6 hours వాటర్లో సోక్ చేసుకొని తినటం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ మన బాడీకి బాగా అందుతాయి. ఇక అలాగే అవిసె గింజలు, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, పుచ్చకాయ విత్తనాలు, కర్బూజా గింజలు, చియా సీడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ డైట్లో ఒక భాగం చేసుకోవాలి. ఇవన్నీ సూపర్ ఫుడ్స్ కిందకి వస్తాయి. అలాగే ఈరోజు మనం చేయబోయే రెసిపీ మక్కనీతో, అంటే లోటస్ సీడ్స్, వీటినే ఫాక్స్ సీడ్స్ అంటాము, గులాబీ గింజలు అని కూడా అంటారు. వీటితో ఒక సూపర్ ఫుడ్ రెసిపీని తయారు చేద్దాము. ఇది ప్రెగ్నెంట్ పేషెంట్స్కి చాలా న్యూట్రిడెన్స్ రెసిపీ అవుతుంది అండ్ స్నాక్గా కూడా వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో మెగ్నీషియం అనేది చాలా అవసరము. ఇది బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది, ఆక్సిజన్ సప్లై టు ద టిష్యూస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అది ఈ మక్కనీలో చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం కూడా చాలా రిచ్గా ఉంటుంది అండ్ ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, లైట్గా రోస్ట్ చేసుకున్నటువంటి మక్కని 1 కప్ తీసుకున్నాము. అలాగే కొబ్బరి పాలు తీసుకున్నాను. మీకు నార్మల్గా మిల్క్ కావాలంటే కూడా తీసుకోవచ్చు, బట్ మేము ఎక్కువగా మిల్క్ వాడడం కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ నాన్ డైరీ మిల్క్ హియర్. సో ఇక్కడ డేట్స్, ఖర్జూరాలను కూడా తీసుకున్నాము, అలాగే డ్రై ఫ్రూట్స్ని. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం రోస్ట్ చేసుకున్నటువంటి మక్కనీలో కొబ్బరి పాలు వేసేసి అందులో కొంచెం చియా సీడ్స్, కొంచెం తేనె, అలాగే మనము డీసీడెడ్ డేట్స్ను కూడా అందులో వేసుకోవచ్చు. అలా వేసుకొని కొంచెము క్యాష్యూస్, ఒక 6 to 10 క్యాష్యూస్ కూడా వేసుకొని కొబ్బరి పాలు సరిపోయినంత పోసి ఒక 1 hour దీన్ని సోక్ చేసి 1 hour తర్వాత మనము మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. ఇది సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది. అండ్ ఆ కొబ్బరి పాలు వాడాం కాబట్టి ఆ ఆయిల్స్ కూడా మనకి అది ఒక టెక్స్చర్ షైనింగ్గా కూడా ఉంటుంది. దీని మీద మనకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంతే, ఎంతో ఈజీగా అయిపోయేటువంటి ఒక సూపర్ ఫుడ్ ఇది. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో అయితే ఇది జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్, అంటే ప్రెగ్నెన్సీగా ఎక్స్క్లూజివ్గా వచ్చేటువంటి షుగర్ కానీ లేదా హైపర్ టెన్షన్, బీపీ అనేది కూడా ఇది బాగా తగ్గిస్తుంది. పాల ఉత్పత్తికి కూడా బాగా ఇది పెంచుతుంది. మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ మక్కనీని తీసుకోవటం వల్ల ఆ సిమ్టమ్స్ అనేటివి కూడా కొంచెం తగ్గుతాయి. అలాగే ప్రెగ్నెంట్ పేషెంట్స్కి వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ ఫుడ్ ఆప్షన్ ఇది, స్నాక్ ఆప్షన్ కూడా. ఈవెన్ బేబీస్కి కూడా మనం 6 months నుంచే ఈ మక్కనీ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మన బాడీలో రోజు వేర్ అండ్ టేర్స్ జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఇంకా కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వేర్ అండ్ టేర్ జరుగుతూ పోతే ఫ్రీ రాడికల్స్ అనేటివి చాలా ఫామ్ అవుతుంటాయి. మన బాడీలో డిఫెన్స్ మెకానిజం దాన్ని కొంతవరకు రిమూవ్ చేయగలిగినా కూడా ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయితే అవి బాడీ మీద ఏజింగ్ ఎఫెక్ట్, అంటే బాడీ త్వరగా ఏజ్ అవ్వటం కానీ, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా అవ్వటం కానీ, ఇన్ఫ్లమేషన్ అనేది, డీజనరేటివ్ డిసీజెస్ అనేటివి ఎక్కువగా వస్తుంటాయి. మక్కనీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కాబట్టి ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేస్తుంది. ఆ క్రమంలో ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తుంది కాబట్టి మల్టిపుల్ డిసీజెస్లో ఇది హెల్దియెస్ట్ ఫుడ్ ఆప్షన్. సో ప్రెగ్నెన్సీలో హెల్దీ రెసిపీస్ ట్రై చేయండి, తినండి అండ్ బేబీకి అవసరమైనటువంటి, మీ బాడీకి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేసుకోండి.